రాజకీయ దశను మార్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్నటితో 15 ఏళ్ళు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. సో నిన్న తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగినటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జనసంద్రాన్ని కూడా తలపించాయి. ఆ కార్యక్రమానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యాడు. అదేవిధంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. పార్టీ జెండాను ఆవిష్కరించడం. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రసంగం కేవలం ఒక రాజకీయ నాయకుడి మాటలా కాకుండా ఒక సైన్యాధిపతి తన సైన్యంలో పోరాట పటిమను రగిల్చినట్టుగా ఆయన మాటలు కనిపిస్తున్నాయి. చాలా బాగా మాట్లాడాడు, అద్భుతంగా మాట్లాడాడు. పార్టీ స్థాపన ఎలా జరిగింది, ఆ పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారు, ఏ విధంగా నడుస్తుంది, మొత్తం కూడా చాలా బాగా వివరించాడు. నల్లా కాలువలో ప్రజలకు ఇచ్చినటువంటి ఒక్క మాట తన కుటుంబ పరిస్థితులనే కాదు రాష్ట్ర చరిత్రనే మార్చేసింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రసంగాన్ని ప్రారంభించి కార్యకర్తల్లో ఉద్వేగాన్ని నింపాడు. నాడు పార్టీ స్థాపించినప్పుడు అధికార బలంతో కాంగ్రెస్, అదేవిధంగా కుతంత్రాలతో కూడినటువంటి తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా కలిసి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, జైలుకు పంపినా తను ఏనాడు కూడా వెనక్కి తగ్గలేదు అని చెప్పేసి పాత రోజుల్ని ఆయన ఒకసారి గుర్తు చేసుకున్నాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక్కడే అయినా పైన ఉన్న దేవుడు, కింద ఉన్నటువంటి తనను నమ్ముకున్న ప్రజలు తోడుగా ఉన్నారని, అందుకే ఆనాడు కేంద్ర అధికార సామ్రాజ్యాన్ని ఎదిరించి నిలబడగలిగాను అని చెప్పేసి ఆయన మాట్లాడే మాటలు ధైర్యాన్ని చాటే విధంగా మాట్లాడాడు. చాలా గొప్పగా మాట్లాడాడు. అంటే కార్యకర్తల్లో ఒక మనోధైర్యాన్ని నింపడం కోసం చాలా బాగా మాట్లాడాడు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం జగన్ అనే వ్యక్తి సొత్తు కాదు, ఇది వైఎస్ రాజశేఖర రెడ్డిని గుండెల్లో పెట్టుకున్న కోట్ల మంది అభిమానులది, పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తలది అనేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా భావోద్వేగంతో ప్రకటించారు. తనను గుండెల్లో పెట్టుకొని భుజాలపై మోస్తున్న కార్యకర్తలే పార్టీకి అసలైన బలం, కష్టకాలంలో కూడా వెనుకంజ వేయకుండా నిలబడుతున్నటువంటి వారే తన సైన్యం అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం కేవలం ఒక రాజకీయ ప్రయాణం మాత్రమే కాదు, అది ఒక లక్ష్యం కోసం లక్షలాది మంది వేసినటువంటి త్యాగాలకు, లక్షలాది మంది చేసినటువంటి త్యాగాలకు, కష్టానికి నిలువెత్తు సాక్ష్యం అని వేసి ఆయన పేర్కొన్నాడు. చాలా ఎమోషనల్గా మాట్లాడాడు. మీకు అది కూడా తెలిసిందే, పార్టీ ఎటువంటి సందర్భంలో పుట్టింది, ఏమిటి కథ అనేసి. అదేవిధంగా పార్టీ భవిష్యత్తు మీద ఆయన ధీమా వ్యక్తం చేస్తూ తనతో నడిచే ప్రతి కుటుంబ సభ్యుడు సమాజంలో గర్వంగా కాలర్ ఎగరేసుకొని అదిగో అతడే మా నాయకుడు, అదే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునే పార్టీ అడుగులు కూడా పడతాయని వేసి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. విలువలు లేని రాజకీయాల మధ్య విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచినటువంటి ఈ పార్టీ ఎప్పటికీ తన సిద్ధాంతాలకే కట్టుబడి ఉంటుందే తప్ప సిద్ధాంతాలను పక్కన పెట్టి ముందుకు వెళ్ళే ప్రసక్తే ఉండదు అని చెప్పేసి నిన్న చాలా అద్భుతంగా మాట్లాడారు. ఆ కార్యక్రమంలో చాలామంది వైసీపీ నాయకులు, సీనియర్ నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, అదేవిధంగా రాష్ట్రం నలుమూల నుండి వచ్చినటువంటి వేలాది మంది అభిమానులు పాల్గొని జై జగన్, జై జగన్, కాబోయే ముఖ్యమంత్రి జగన్ అని చెప్పేసి ఆ నినాదాలతో పార్టీ కార్యాలయాన్ని ఒక విధంగా చెప్పాలంటే హోరెత్తించేశారు. అద్భుతం. అక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ కార్యాలయంలో జెండాలు ఎగరేసి బాగా సెలబ్రేషన్ చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు మాత్రం చాలా ఇన్స్పిరేషన్గా ఆ పార్టీ కార్యకర్తలకి ఒక విధంగా బూస్ట్ అనమాట. చాలా గొప్పగా మాట్లాడాడు. కార్యకర్తల మనోధైర్యాన్ని నింపే విధంగా ఆయన మాట్లాడడం చాలా గొప్ప విషయం.